ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనము దీంట్లో భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ మరియు కొన్ని లీగల్ థింగ్స్ గురించి చూస్తాము. సో ద టాపిక్ ఆఫ్ ద డే ఈజ్ వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్. అంటే దీన్ని మనము ఏకకాల ఎన్నికలు అని అంటాం. ఏకకాల ఎన్నికలు. సో ఇన్ ఎనీ డెమోక్రటిక్ కంట్రీ, ఏదైనా ఒక ప్రజాస్వామ్య దేశం ఉంది అని అంటే అక్కడ 2 థింగ్స్ కంపల్సరీగా జరగాలి. ఒకటి ఎలక్షన్స్, ఎన్నికలు, మరియు ఆ ఎలక్షన్స్ ఎట్లా ఉండాలి అని అంటే ఫేర్గా, అంటే అకార్డింగ్ టు ద లా, చట్ట ప్రకారం ఉండాలి. ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ ఉండకూడదు. సో ఎలక్షన్స్కి అంత సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ వీ కెన్ సే ఎలక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు డెమోక్రసీ అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. ఓకే, ఎలక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు డెమోక్రసీ. సో అటువంటి ఎలక్షన్ సిస్టంలో భారతదేశంలో ఒక మార్పు తీసుకురావాలి అని చెప్పేసి ప్రపోజల్స్ నడుస్తున్నాయి. అండ్ దానికి సంబంధించి యూనియన్ క్యాబినెట్ ఆ ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేసింది. సో యూనియన్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేసి 129వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో మనం ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లింక్ ఇంకొక పార్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఇంకొక పార్ట్లో ఇంకా డీటెయిల్స్, ఎందుకు అనంటే ఇప్పుడు బిల్ ప్రవేశపెట్టినారు 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. సో దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే మళ్ళీ రేపు పార్లమెంట్లో మార్పులకు లోన్ అవుతుంది. డిబేట్స్, డిస్కషన్స్ జరిగిన తర్వాత అండ్ స్టేట్ అసెంబ్లీస్ యొక్క రాటిఫికేషన్ కూడా పంపిస్తారు. సో ఇన్ ద మీన్ టైం ఆ మధ్యలో మార్పులు లోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ బిల్ యొక్క డీటెయిల్స్ చూడకుండా కొన్ని బేసిక్స్, ఇంపార్టెంట్ బేసిక్స్, అవి ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రమే డిస్కస్ చేస్తాం. సో అయితే యూనియన్ గవర్నమెంట్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది, ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ కమిటీ మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే ఇంతకుముందు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి రామ్నాథ్ కోవింద్ యొక్క అధ్యక్షతన రావటం జరిగింది. సో ఏదైనా ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, వన్ నేషన్ వన్ ఎలక్షన్కి చైర్ చేసినటువంటి మెంబర్ ఆర్ పర్సన్ ఎవరు అని చెప్పేసి. సో దట్ ఈస్ రామ్నాథ్ కోవింద్. సో రామ్నాథ్ కోవింద్ అనేటువంటి వ్యక్తి ఫార్మర్ ప్రెసిడెంట్ ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. మరి ఇది కొత్త ఆలోచననా సార్, ఆల్ టుగెదర్ న్యూ ఐడియానా? సైమల్టేనియస్ ఎలక్షన్ అనేది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ ఇది కొత్తగా మనం ఇన్వెంట్ చేస్తున్నామా అని అంటే కాదు. గతంలో 1967 వరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్టే ఉంది మన దగ్గర. కానీ 1967 తర్వాత ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ అనేది కనుమరుగైపోయింది. ఎందుకు అనంటే మనము పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ మరియు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ప్రస్తుతం 28 రాష్ట్రాలకి అసెంబ్లీస్ ఉన్నవి. వాటితో పాటు 2 యూనియన్ టెరిటరీస్ అనగా ఢిల్లీ అండ్ పుదుచ్చేరి, వీటికి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి ఉన్నాయి. అయితే గతంలో ఈ అసెంబ్లీస్కి అండ్ లోక్సభకి ఒకటేసారి ఎలక్షన్స్ జరిగేవి. ఎప్పుడెప్పుడు 51లో ఒకసారి, 57లో రెండోసారి, 62లో మూడోసారి, 67లో నాలుగోసారి. సో 67 నుంచి ఆ చైన్ బ్రేక్ అయిపోయింది. అప్పటి నుంచి లోక్సభ ఎలక్షన్స్ ఒక టైంలో జరుగుతున్నవి. అండ్ ఈ 28 అసెంబ్లీస్ ఉన్నాయి కదా, సో వీటన్నిటివి ఒక 2 అసెంబ్లీస్వి ఒక ఇయర్ జరిగితే ఇంకొక 5 అసెంబ్లీస్వి కలిపి ఇంకొక నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది, ఇంకొక 6-7 అసెంబ్లీస్వి కలిపి ఇంకొక నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. సో ఇట్లా ఈ చైన్ అనేది బ్రేక్ అయిపోయింది. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్లో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్లో ఇది లోక్సభ మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించినది. మరొక మాటలో చెప్పాలి అని అంటే దీంతో పాటు లోకల్ గవర్నమెంట్. సో లోకల్ గవర్నమెంట్ అంటే ఎవరెవరు? మున్సిపాలిటీస్ మరియు పంచాయత్ రాజ్. మున్సిపాలిటీస్ మరియు పంచాయత్ రాజ్, వీటికి సంబంధించిందే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్. సో దీంట్లో రాజ్యసభకి ఎటువంటి సంబంధం లేదు, లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు అనంటే ఇవి కంటిన్యూస్ ఛాంబర్స్. రాజ్యసభ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేవి కంటిన్యూస్ ఛాంబర్స్, ఆల్రెడీ మీకు తెలుసు.
ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ క్లారిఫికేషన్ ఒకసారి చూడండి, మనకి పార్లమెంట్ ఉంది, ఆ పార్లమెంట్లో 2 సభలు, ఒకటి రాజ్యసభ, రెండోది లోక్సభ. తర్వాత రాష్ట్రాల శాసనసభలు, రాష్ట్రాల శాసన సభలు. ఈ రాష్ట్రాల శాసనసభల్లో ఇది 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇట్లా ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఈ 1 అనేటువంటి గుర్తుపెట్టినటువంటి అంశాలని ఆర్ సభల్ని మనము దిగువ సభ అని అంటాం, దిగువ సభలు అని అంటాం. ఈ 2 అని మార్క్ చేసినటువంటి సభల్ని మనము ఎగువ సభలు అని అంటాం, ఎగువ సభ ఆర్ దిగువ సభ అని అంటాం. సో ఈ దిగువ సభల్లో ఎన్నుకోబడేటువంటి ప్రతినిధులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు. ఈ ఎగువ సభలో ఎన్నుకోబడేటువంటి ప్రతినిధులు పరోక్షంగా ప్రజల ప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడతారు, ప్రజల ప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడతారు. సో ఇప్పుడు ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్ ఎవరికి సంబంధించింది అని అంటే, ఒకటి ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద సిటిజన్ ఆర్ ద పీపుల్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద సిటిజన్ అంటే పౌరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డైరెక్ట్ ఎలక్షన్స్, ఇది రిలేటెడ్ టు ద డైరెక్ట్ ఎలక్షన్స్. సో దీంతో పాటు ఇది ఒక అంచె అనుకోండి, ఇది 2వ అంచె అనుకోండి, 3వ అంచెలో అర్బన్ లోకల్ బాడీస్ అండ్ రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ అండ్ రూరల్ లోకల్ బాడీస్. సో వీటికి కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటవి. సో కాబట్టి ఈ 3 అంచెలకు సంబంధించింది. సో రిలేటెడ్ టు ద 3 టైర్ సిస్టమ్. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ వేటికి జరుగుతాయి అని అంటే పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలు మరియు స్థానిక ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు. ఇది జనరల్గా. ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడాలి అని అంటే పార్లమెంట్లో లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ రూరల్ లోకల్ బాడీస్. సో వీటిని మనం మున్సిపాలిటీస్ అని అంటాం, అర్బన్ లోకల్ బాడీస్ని. రూరల్ లోకల్ బాడీస్ని మనము పంచాయతీ రాజ్ వ్యవస్థ అంటాం. దీంట్లో మళ్ళీ 3 అంచెలు, జిల్లా పరిషత్, మండల్ పరిషత్ అండ్ విలేజ్ పంచాయత్ అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. సో ఈ కొన్ని బేసిక్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో మనకి ఇప్పటి వరకు 4 టైమ్స్ జరిగినటువంటి ఎలక్షన్స్ సైమల్టేనియస్గా జరిగినవి. దాని తర్వాత ఈ చైన్ అనేది బ్రేక్ అయిపోయింది అండ్ ఆ తర్వాత సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి పాసిబుల్ కాలేదు. ఎందుకనంటే లోక్సభకి నార్మల్ టైం పీరియడ్ 5 years ఉంటుంది, అదేవిధంగా రాష్ట్రాల శాసనసభలకి కూడా దీంట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ పీరియడ్ కూడా 5 years ఉంటుంది. సో కొన్నిసార్లు మీకు ఆల్రెడీ తెలుసు ముందు వెనుక డిజల్యూషన్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు లోక్సభ 2024లో ఎలక్షన్స్ జరిగినాయి. ఒకవేళ లోక్సభలో మెజారిటీ కోల్పోతే 2025లో రిజైన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇతర రాష్ట్రాలు సక్సెస్ఫుల్గా ఫంక్షన్ చేస్తున్నాయి. సో అట్లాంటి ప్రాబ్లం అనేది ఒకటి ఉంది సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి. సో దాన్ని ఇప్పుడు సాల్వ్ చేసి ఆ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాలి. ఎందుకు అని అంటే ఒక్కటి, ద మెయిన్ థింగ్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ ద కాస్ట్. సో ఇట్లా వేరువేరుగా ఎలక్షన్స్ పెట్టడం వల్ల అధికంగా డబ్బుల యొక్క ఖర్చు అనేది జరుగుతుంది. సో ద మెయిన్ థింగ్. దాని తర్వాత గవర్నెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ డెవలప్మెంట్, ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రీసోర్సెస్, వనరుల యొక్క సరి అయినటువంటి ఉపయోగం జరుగుతుంది అని చెప్పేసి దీంట్లో, అండ్ సోషల్ యూనిటీ. సో దీని ద్వారా మళ్ళీ ప్రచారాలు జరగకుండా, ఓకే. సో కొన్నిసార్లు రాష్ట్రాల ఎలక్షన్స్కి పోటీ చేసినప్పుడు ఒక రకమైనటువంటి ప్రచారాలు, యూనియన్కి సంబంధించిన ఎలక్షన్స్కి మరొక రకమైనటువంటి ప్రచారాలు. సో ఇటువంటివి జరగకుండా, అండ్ ఓటర్ ఫటీగ్. సో మనకి విసుగు వచ్చేస్తుంది 2 సార్లు వెళ్ళటము. సో మళ్ళీ వెళ్ళి ఓటు వేయాలంటే విసుగు వచ్చేస్తుంది. సో తద్వారా ఓటర్ పార్టిసిపేషన్ అనేది కూడా తగ్గిపోతుంది. అందుకే ఇది ఓటర్ పార్టిసిపేషన్ని కూడా పెంచుతుంది, ఓటర్ పార్టిసిపేషన్ని పెంచుతుంది. సో కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ప్రెసిడెంట్, ద ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఆ కమిటీకి చైర్మన్ ఉన్నారు. సో 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్కి
సో రెడ్ మార్క్ టిక్ చేస్తున్న రామ్నాథ్ కోవింద్ దానికి చైర్మన్గా ఉన్నారు. తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే అది సేమ్ డే అని మళ్ళీ కొంతమంది మిస్టేక్ తీసుకుంటారు. ఇక్కడ ఉంది ఒక పాయింట్ చూడండి, సేమ్ డే అక్రాస్ ద కంట్రీ ఉండాలి ఎలక్షన్స్ అని కాదు. బట్ సపోజ్ ఒక 30 రోజుల ఎలక్షన్ ప్లాన్ ఉంటే ఆ 30 రోజుల్లో పూర్తి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోవాలి. సో అది అన్నమాట. సో మరి గతంలో ఇప్పటి వరకు 4 సార్లు సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగినవి. మూడో పాయింట్ 1967 వరకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరిగినవి. సో ఆ తర్వాత నుంచి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి పాసిబుల్ కాలేదు. సో ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది కాస్ట్ రిడక్షన్. తర్వాత మరో ముఖ్యమైనటువంటి పాయింట్ ఓటర్ పార్టిసిపేషన్. సో ఓటర్ పార్టిసిపేషన్ కూడా దీనివల్ల పెరుగుతుంది. సో మరి కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని కూడా ఒకసారి మీరు చూస్తే 7వ ఇంపార్టెంట్ పాయింట్ ఎలక్షన్స్ టు బి హెల్డ్ ఇన్ 2 phases. సో 2 ఫేజ్లలో ఎలక్షన్ జరగాలి అని చెప్పేసి కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. అండ్ కొత్తగా యాడ్ చేయాల్సినవి 2 ఆర్టికల్స్. ఇది 8వ పాయింట్. కొత్తగా యాడ్ చేయాల్సినవి ఆర్టికల్ 82A, ఆర్టికల్ 324A. ఈ 2 ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోండి, కొత్తగా యాడ్ చేసేవి. మరి సవరణ చేయాల్సినవి 83 and 172. 83 and 172 ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడగొచ్చు. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి క్రింది వాటిలో కొత్తగా యాడ్ చేసినటువంటి ఆర్టికల్స్ ఏవి, అధికరణలు ఏవి అని అడుగుతాడు. సో అట్లాంటప్పుడు ఇవి 2. ఒకవేళ పూర్తిగా సవరణకు లోనైనటువంటి ఆర్టికల్స్ ఏవి అని అడిగితే ఈ 4. సో వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, సింగిల్ ఎలక్టోరల్ రోల్ అనేది తయారు చేయబడుతుంది. ఇప్పుడు మనకి లోక్సభ ఎన్నికలకి ఒక ఎలక్టోరల్ రోల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలకి మరొక ఎలక్టోరల్ రోల్ అనేది తయారు చేయబడుతుంది. అట్లా కాకుండా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి సిద్ధాంతం లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ప్రాక్టికల్గా అమలు అవుతే అలాంటప్పుడు సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఆర్ వి కెన్ సే కామన్ ఎలక్టోరల్ రోల్ అనేది తీసుకురావటం జరుగుతుందన్నమాట. ముఖ్యమైనటువంటి విషయం, మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్టికల్ 368 ప్రకారం జరిగినప్పుడు ఆర్టికల్ 368 క్లాజ్ 2లో ఏం చెప్తున్నారు అంటే కొన్ని ఫెడరల్ ప్రొవిజన్స్కి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు, అంటే కేంద్ర రాష్ట్రాలు రెండింటిని ప్రభావితం చేసేటువంటి రాజ్యాంగ సవరణలు, వాటికి హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ అవసరం అని ఆర్టికల్ 368 క్లాజ్ 2 అనేది చెప్తుంది. అందుకే ఈ పర్టికులర్ యాక్ట్ లేదా ఈ పర్టికులర్ అమెండ్మెంట్ కోసం రాష్ట్రాల యొక్క అప్రూవల్ కూడా అవసరం అవుతుంది. అది హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అంటే 1/2 రాష్ట్రాల యొక్క అప్రూవల్ అనేది అవసరం అవుతుందన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్. కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నవి దీంట్లో. సో ఈ ఛాలెంజెస్ అనేవి జస్ట్ యూ కెన్ సి, మీరు ఒకసారి చదివి అర్థం చేసుకోవచ్చు. అంత కన్ఫ్యూజింగ్ అండ్ టిపికల్ ఏం లేదు. సో దీంట్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఒక రకమైనటువంటి ప్రభావవంతమైనటువంటి మెకానిజంని కలిగి ఉంటుందన్నమాట. తద్వారా మనకి డబ్బు యొక్క ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా అధిక మొత్తంలో ఓటర్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అధిక మొత్తంలో ఓటర్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది చేయటం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఒకసారి చూడండి, 129వ రాజ్యాంగ సవరణ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, 2024 129వ రాజ్యాంగ సవరణ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో రాజ్యాంగ సవరణలకు సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు, ఆర్టికల్ 368 పార్ట్ 20లో ఉన్నటువంటి ద సింగిల్ ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణలకి పార్లమెంట్కి అధికారం ఇస్తుంది. రాజ్యాంగ సవరణలు ఎవరు చేస్తారు అని అంటే పార్లమెంట్కి అధికారం ఉంటుంది. కొన్ని సందర్భాలలో రాష్ట్రాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి, అది కూడా
హాఫ్ ఆఫ్ ద స్టేట్స్, అంటే 50% రాష్ట్రాల యొక్క రాటిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 50% అంటే మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి, అయితే 14 రాష్ట్రాల యొక్క రాటిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఇది మనకి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ వెనుక ఉన్నటువంటి ఆర్టికల్. సో 1950లో మనకి రాజ్యాంగం అమలులోకి వస్తే 1951లో మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో రీసెంట్గా స్త్రీల కోసం అసెంబ్లీలు మరియు పార్లమెంట్లో సీట్ల కేటాయింపు కోసం 106వ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. సో ఇప్పటి వరకు 106 టైమ్స్ 106 సార్లు భారత రాజ్యాంగం అనేది సవరణలు జరిగింది. ఒకవేళ ఇది కూడా సక్సెస్ఫుల్గా పాస్ అయి అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ తీసుకుంటే 107 రాజ్యాంగ సవరణలు ఇప్పటి వరకు మనకి అవుతాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో భాగంగా మనం చూసినట్లుగా ఆర్టికల్ 82A సవరిస్తున్నారు, ఆర్టికల్ 83ని సవరిస్తున్నారు, ఆర్టికల్ 172ని సవరిస్తున్నారు, అండ్ వాటితో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి చట్టాలని కూడా సవరణ చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1963, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టం 1991, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019. ఈ మూడింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా, ఎందుకనంటే ఇంపార్టెంట్. సో ఈ 1963లో మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ కూడా వచ్చింది 1963. ఈ విధంగా మీరు క్లబ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో 1991లో మీకు ఎకానమీలో LPG రిఫార్మ్స్ వచ్చినవి, దీన్ని బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. 2019 ఇక జనరల్గా రీసెంట్గా అయినటువంటి ఈవెంట్ కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు అనంటే ఢిల్లీకి యూనియన్ టెరిటరీ, ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. సో కాబట్టి దీంట్లో కూడా మార్పులు చేయాలి అంటే ఆ చట్టంలో మార్పులు చేయాలి. సో పుదుచ్చేరి 1963 చట్టం ద్వారా గవర్న్ చేయబడుతుంది. సో కాబట్టి దానికి కూడా అసెంబ్లీ ఉంది, దేర్ఫోర్ ఈ చట్టంని కూడా మార్పులు చేయాలి. జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, అందుకే 2019 జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. ఈ 3 సంవత్సరాలు ఇంపార్టెంట్, 1963, 1991, 2019. సో ఇది యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఒక జనరల్ చట్టం. సో ఇది పుదుచ్చేరికి వర్తిస్తుంది, ఇది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ, ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి చట్టం. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన చట్టం. ఇదే సంవత్సరంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నటువంటి దాన్ని కట్ చేసి 2 యూనియన్ టెరిటరీస్గా మార్చినారు. అందులో ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండోది లదాఖ్. అయితే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి మాత్రం లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రొవైడ్ చేయడం జరిగింది, అందుకే ఈ 3 చట్టాల యొక్క మార్పు కూడా చేస్తారు. సో సింపుల్గా స్టేట్మెంట్ టైప్లో అడిగినా లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగినా మీరు వీటిని ఆన్సర్ చేయగలగాలి. తర్వాత దీంట్లో మీకు కనిపించినటువంటి ఆర్టికల్స్, ఆర్టికల్ 324A 1, ఆర్టికల్ 82 2, ఆర్టికల్ 83 3, ఆర్టికల్ 172 4. సో ఈ విధంగా మీకు 4 ఆర్టికల్స్ గురించి కూడా దీంట్లో ఇవ్వటం జరిగింది. సో ఈ 4 ఆర్టికల్స్ కూడా దేనికి సంబంధించినవి అనేటువంటి దాన్ని మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్లో గుర్తుపెట్టుకోవచ్చు. అదర్వైజ్ మీరు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్కి కూడా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 324 మరి ఎటువంటి చేంజెస్ తెస్తారు అనేది మనం డిస్కస్ చేయట్లేము, దీనికి మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది. బట్ జనరల్గా ఆర్టికల్ 324 అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రొవిజన్. సో మీకు తెలుసు పార్ట్ 15 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 15వ భాగము ఎలక్షన్స్ అనేటువంటి టైటిల్ తోటి ఉంది, అంటే ఎన్నికలు. సో దీంట్లో ఆర్టికల్ 324 నుంచి మొదలుకొని ఆర్టికల్ 329 వరకు ప్రొవిజన్స్ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా 2 ఆర్టికల్స్ స్పెసిఫిక్, ఆర్టికల్ 324, 325 అండ్ 326. ఇవి కొన్ని 2 కాదు 3 ఆర్టికల్స్ స్పెసిఫిక్. ఏం చెప్తున్నాయి మరి స్పెసిఫిక్గా అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 324
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. 325 ఎలక్టోరల్ రోల్ గురించి చెప్తుంది. 325 ఎలక్టోరల్ రోల్. 326 డైరెక్ట్ ఎలక్షన్స్ గురించి చెప్తుంది. దీంట్లో యూజ్ చేసినటువంటి వర్డ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ఆర్టికల్ 326 ప్రకారము ప్రత్యక్ష ఎన్నికలు, సో దానికోసము 18 సంవత్సరాల వయసు ఉండాలి. గతంలో 21 సంవత్సరాల వయసు ఉండే, కానీ అది 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తగ్గించి 21 నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. తర్వాత 327, 328, 329 ఇవి ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఏం చెప్తుంది? ఎన్నికలకి సంబంధించినటువంటి అంశాల మీద పార్లమెంటుకు చట్టాలు తయారు చేసేటువంటి అధికారం, ఎన్నికలకి సంబంధించిన అంశాల మీద రాష్ట్రాలకు చట్టాలు తయారు చేసేటువంటి అంశాలు అధికారం, ఎన్నికలకి సంబంధించినటువంటి విషయాలలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి ఈ విధంగా ఆర్టికల్ 324 నుంచి 329 వరకు మీకు ప్రొవిజన్స్ ఉండటం అనేది జరుగుతుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా ఇంపార్టెంట్, జస్ట్ మీకు ఆర్టికల్స్ ఇచ్చేసి మ్యాచ్ చేయండి అని అడగొచ్చు. దేర్ఫోర్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, 325 కామన్ ఎలక్టోరల్ రోల్. సో కామన్ ఎలక్టోరల్ రోల్ అంటే దీంట్లో ఎటువంటి క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్, సో దానికి సంబంధించి ఎటువంటి డిస్క్రిమినేషన్ కూడా ఉండదు. అంటే ఆర్టికల్ 15లో ఉంటుంది మీకు, నో స్టేట్ షెల్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రేస్, రిలీజియన్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్, సెక్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ మీద డిస్క్రిమినేషన్ ఉంటుంది, ఈ ఒక్క వర్డ్ దీంట్లో ఉండదు. మీరు మరీ అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, బట్ జస్ట్ రిమెంబర్ కామన్ ఎలక్టోరల్ రోల్. 326 డైరెక్ట్ ఎలక్షన్స్ ఆర్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో దీన్నే మనము లోక్సభ మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్స్ వీటికే జరుగుతాయి కాబట్టి. తర్వాత పార్లమెంట్ అధికారం, ఒకవేళ పార్లమెంట్ చేయనటువంటి ఏదైనా అంశాలకు సంబంధించి రాష్ట్రాల అధికారం, కానీ పార్లమెంట్ చేసినటువంటి ఎన్నికలకు సంబంధించిన చట్టం పూర్తి భారతదేశానికి వర్తిస్తే, రాష్ట్రాలు చేసినటువంటి అది కూడా పార్లమెంట్ ఏదైనా మిస్ అయితే, పార్లమెంట్ ఏదైనా పాయింట్స్ మిస్ చేస్తే అటువంటిది కేవలం సంబంధించినటువంటి రాష్ట్రానికి వర్తిస్తుంది. ఉదాహరణకి మీరు ఇట్లా అనుకోవచ్చు, లోకల్ గవర్నమెంట్ అనేది ఒక స్టేట్ సబ్జెక్ట్, సో దానికి సంబంధించిన ఎలక్షన్స్కి రిలేటెడ్ 73rd and 74 అమెండ్మెంట్స్లో ఉన్నటువంటి అంశాలు కాకుండా ఇతర అంశాలన్నీ కూడా చట్ట రూపంలో రాష్ట్రాలు చట్టాలు తయారు చేస్తాయి. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 2018లో పంచాయత్ రాజ్ చట్టంని తయారు చేసింది, పంచాయత్ రాజ్ యాక్ట్. 2019లో మున్సిపాలిటీస్ యాక్ట్ని తయారు చేసింది. సో దీన్ని మీరు ఒక ఉదాహరణ లాగా వాడుకోవచ్చు. సో 329కి సంబంధించి ఏం చెప్తుంది ఆర్టికల్ 329 అంటే, కోర్టులు అన్నెసెసరీగా న్యాయస్థానాలు ఎన్నికలకు సంబంధించిన అంశాలలో జోక్యం చేసుకోరాదు అని చెప్పేసి ఆర్టికల్ 324 నుంచి 329 వరకు మనకి ఉన్నటువంటి అంశాలన్నమాట. నెక్స్ట్ 82 దేనికి సంబంధించి, సో 82 దేనికి సంబంధించి, 83, 172 రెండు దగ్గర సంబంధం కలిగి ఉంది. 82 దేనికి సంబంధించి అనంటే సీట్ల కేటాయింపు. ఆర్టికల్ 82 అనేది సీట్ల కేటాయింపు లేదా రీఆర్గనైజేషన్ ఆఫ్ సీట్స్, రీఆర్గనైజేషన్ ఆఫ్ సీట్స్. సో ఇది ఆర్టికల్ 82. సో నేను డైరెక్ట్గా చూపిస్తున్నా, సో డైరెక్ట్గా చూపించి దీంట్లో డిస్కస్ చేద్దాం. సో ఆర్టికల్ 82 ఏం చెప్తుంది అనంటే, లెట్స్ సి. సో రీఆర్గనైజేషన్ కాదు, రీఅడ్జస్ట్మెంట్. సో రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సెస్. చదువుతున్న ఒకసారి కేర్ఫుల్గా చూడండి. Upon the completion of the each census, the allocation of the seats in the House of the People to the states
and the division of each state into territorial constituencies shall be readjusted by such authority, such manner parliament may by law provide. సో దీన్ని మనం పాపులర్గా ఏమని వింటాము అంటే డీలిమిటేషన్ అని వింటాము. డీలిమిటేషన్. సో దీన్ని డీలిమిటేషన్ కమిషన్ ఈ పని చేస్తుంది. సో ప్రతి ఒక్క సెన్సెస్ తర్వాత అంటే జనాభా లెక్కలు ముగిసిన తర్వాత రాష్ట్రాల యొక్క అసెంబ్లీలు, హౌస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఈ రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి సీట్ల సంఖ్యని పెంచటం తగ్గించటం అనేది ఎవరు చేస్తారు అని అంటే సచ్ అథారిటీ, సచ్ మేనర్ పార్లమెంట్ మే బై లా ప్రొవైడ్. అంటే ఇది రాజ్యాంగం తయారు చేసినప్పటి విషయం అన్నమాట. అంటే ఈ అధికారం అనేది పార్లమెంట్కి ఇచ్చినారు. ఏమని? పార్లమెంట్ ఒక అధికారిని చూపిస్తుంది, ఆ అధికారి ఈ రీఅడ్జస్ట్మెంట్ పనిని చేస్తాడు. సో మరి పార్లమెంట్ చట్టం ద్వారా ఎవరు ఆ అధికారి ఎవరిని నియమించింది అని అంటే డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటి ఒక దాన్ని నియమించింది. ఆ డీలిమిటేషన్ కమిషన్ ఈ రీఅడ్జస్ట్మెంట్ పనిని చేస్తుంది. సో ఆర్టికల్ 82 దేనికి సంబంధించి అని అంటే డీలిమిటేషన్కి సంబంధించి శాసనసభలు మరియు లోక్సభలో సీట్ల యొక్క పెంపుదల మరియు తగ్గింపుకు సంబంధించినటువంటి డ్యూటీని అది కలిగి ఉంటుంది అని నోట్ చేయాలి. సో ఆర్టికల్ 82 అనేది రాష్ట్రాలకు సంబంధించిన డీలిమిటేషన్ అంటే సీట్ల పెంపుదల మరియు ఆ రాష్ట్రాన్ని కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేయటం. సపోజ్ తెలంగాణ 119 స్థానాలు కలిగి ఉండి 118 కాన్స్టిట్యుయెన్సీస్ని కలిగి ఉంది. సో 104వ రాజ్యాంగ సవరణ తర్వాత ఈ 119 కాస్త 118కి తగ్గింది, ఎందుకంటే ఒక ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీని అపాయింట్ చేయటం ఆపేసినారు. సో ఈ విధంగా ఇప్పుడు 118 కాన్స్టిట్యుయెన్సీస్ కాస్త 120 కావాలి అని అంటే ఆర్టికల్ 82 ప్రకారము డీలిమిటేషన్ కమిషన్ అనేది రీఅడ్జస్ట్మెంట్ అనేది చేస్తుంది. సో ఇది ఆర్టికల్ 82కి సంబంధించి ద బేసిక్ యూ కెన్ రిమెంబర్. తర్వాత ఆర్టికల్ 83 ఏం చెప్తుంది? డ్యూరేషన్ ఆఫ్ ద హౌజెస్ ఆఫ్ ద పార్లమెంట్. డ్యూరేషన్ ఆఫ్ ద హౌజెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ హౌజెస్ ఎవరెవరు? రాజ్యసభ మరియు లోక్సభ. రాజ్యసభ మరియు లోక్సభ. సో క్లాజ్ 1 రాజ్యసభ గురించి చెప్తుంది, క్లాజ్ 2 లోక్సభ గురించి చెప్తుంది. క్లాజ్ 1 రాజ్యసభ గురించి చెప్తుంది, క్లాజ్ 2 లోక్సభ గురించి చెప్తుంది. సో రాజ్యసభ గురించి ఏం చెప్తుంది ఒకసారి చూడండి. ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ షెల్ నాట్ బి సబ్జెక్ట్ టు ద డిజల్యూషన్ బట్ నియర్లీ యాజ్ పాసిబుల్ 1/3 మెంబర్స్ రిటైర్. ఎంతమంది రిటైర్ అవుతారంట? 1/3 మెంబర్ రిటైర్ ఎవ్రీ సెకండ్ ఇయర్. అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రిటైర్మెంట్ అవుతారంట? 2 సంవత్సరాలకి. అండ్ ఆ రిటైర్ అయినటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎలక్షన్స్ జరుగుతాయి. సో కాబట్టి హౌస్ మొత్తం డిజల్యూషన్ అవ్వటం అనేది జరగదు. అయితే రాజ్యసభ యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 ఇయర్స్ అని అంటారు. ఈ 6 ఇయర్స్ అనేది కరెక్టే, కానీ అది రాజ్యసభకి సంబంధించింది కాదు, రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులకి సంబంధించి. సో రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులకి ఈచ్ ఇండివిజువల్ మెంబర్, పాయింట్ టు బి నోటెడ్, ఈచ్ ఇండివిజువల్ మెంబర్ 6 ఇయర్స్ ఆఫీస్లో ఉంటారు. తర్వాత 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత రిటైర్ అవుతారు. సో మళ్ళీ కొత్త మెంబర్స్ వస్తారు. అదే లోక్సభ విషయంలో చూడండి, హౌస్ ఆఫ్ ద పీపుల్ అని అంటే అన్లెస్ సూనర్ డిజాల్వ్డ్ అంటే లోక్సభ is subject to get dissolved, shall continue for 5 years అంటే లోక్సభకి 5 సంవత్సరాల డ్యూరేషన్ ఉంది. ఇది కలెక్టివ్లీ అన్నమాట, సభ్యులందరికీ సంబంధించింది. ఉంటే అందరు ఆఫీస్లో ఉండాలి, దిగిపోతే అందరూ ఆఫీస్లో నుంచి దిగిపోవాలి. కాబట్టి ఇది సెకండ్ క్లాజ్ లోక్సభ గురించి చెప్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఈ ఆర్టికల్ దీంట్లో చేంజెస్ తీసుకొస్తే క్లాజ్ 2లో చేంజెస్ తీసుకురావటం అనేది జరుగుతుంది. సో మళ్ళీ మనం ఇంకో క్లాస్లో పార్ట్ 2లో ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది డిస్కస్ చేస్తాము. సో 83
డ్యూరేషన్ కి సంబంధించినది, సభల యొక్క గడువుకు సంబంధించింది. మరి 172 దేనికి సంబంధించింది అని అంటే, మరి ఇందాక మనం మాట్లాడినాము లోక్సభ రాజ్యసభ యొక్క గడువు గురించి ఆర్టికల్ 83 చెప్తుంది. మరి అదేవిధంగా రాష్ట్రాల శాసనసభలకు కూడా గడువు ఉంటుంది. సో ఆ గడువు ఆర్టికల్ 172లో మనకి చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో క్లాజ్ 1 లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి చెప్తుంది అండ్ క్లాజ్ 2 లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చెప్తుంది. ఇక్కడ ఉల్టా జరిగింది చూడండి, అక్కడేమో అప్పర్ హౌస్ లోవర్ హౌస్ ఉంది, ఇక్కడ లోవర్ హౌస్ అప్పర్ హౌస్ ఉంది. ఎందుకు అనంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కంపల్సరీ హౌస్ కాదు, కేవలం 6 స్టేట్స్లో మాత్రమే ఉంది ఇది ఇప్పుడు. సో కాబట్టి ఇది సెకండరీ దీనికి పెట్టడం జరిగిందనమాట. సో మొత్తానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గన్ షాట్ థింగ్స్ ఏంటి, ఎట్లనైనా అడగొచ్చు అనంటే ఈ ఆర్టికల్స్ ఆర్టికల్ 324, 325, 26, 27, 28, 29, తర్వాత యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి చట్టాలు 1963, ఇదే సంవత్సరంలో అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ కూడా వచ్చింది. 1991 ఇది యూనియన్ టెరిటరీ ఢిల్లీకి సంబంధించింది, ఇక్కడే ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినాయి మీకు. అండ్ 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి చట్టం వచ్చింది. దీన్ని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దీని ద్వారా పరిపాలనలో సుస్థిరత పెరుగుతుంది, ఓటింగ్ నమోదు పెరుగుతుంది, సర్వీస్ డెలివరీ అంటే ప్రజలకి సేవలు అందించడానికి రాజకీయ నాయకులు పనిచేస్తారు అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. ఓకే, సో క్విక్ రివిజన్ దీంట్లో మీరు ఒకటి రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ మెంబర్. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఇట్ నాట్ నెసెసరీలీ బి ఇన్ 1 డే, ఒక్క రోజులోనే ఎలక్షన్ జరగాలి అని కాదు అర్థం. కానీ ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ తీసుకుంటే ఆ 20 days 30 days డ్యూరేషన్ ఏదైతే ఉందో అందులోనే ఈ 3 అంచెలకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగిపోవాలి. సో ఫస్ట్ ఫేజ్లో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్కి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 2 phases ఎలక్షన్స్ జరగాలి. సో లోకల్ బాడీస్కి విదిన్ 100 days జరగాలి. లోక్సభ మరియు అసెంబ్లీస్కి ఎలక్షన్స్ జరిగిన తర్వాత లోకల్ బాడీస్కి విదిన్ 100 days ఎలక్షన్స్ అనేవి జరగాలి. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్లాస్. ఒకసారి క్విక్గా రీక్యాప్ చేస్తున్నా, నోట్ చేయండి. 1 నేషన్ 1 ఎలక్షన్. సో దీనికోసం 129 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టినారు. సో దీనికోసం రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2 phases ఎలక్షన్స్ కండక్ట్ చేయమని చెప్పింది. సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ అనేవి విదిన్ 100 days జరగాలి. సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ విదిన్ 100 days జరగాలి. ఫస్ట్ ఫేజ్లో లోక్సభకి మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి జరిగితే సెకండ్ ఫేజ్లో లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ లోకల్ బాడీస్లో మనకి మున్సిపాలిటీస్ ఉన్నవి, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినవి, 74. తర్వాత పంచాయత్ వ్యవస్థ ఉంది, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో రావటం జరిగింది. ఓకే, సో దీంట్లో ఆర్టికల్ 82, 83, 324 అండ్ 172. సో వీటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు. సో 82 దేనికి సంబంధించింది అని అంటే డీలిమిటేషన్కి సంబంధించింది. సో డీలిమిటేషన్ అంటే ఏంటో ఇంకా మీరు చాలా క్లియర్గా చదువుకోవాలి, మొత్తం ఈ బుక్లో ఉంటుంది. తర్వాత 83 లోక్సభ మరియు రాజ్యసభ యొక్క కాల పరిమితి. లోక్సభ మరియు రాజ్యసభ యొక్క కాల పరిమితి. లోక్సభకి 5 సంవత్సరాల కాల పరిమితి ఉంది, 5 సంవత్సరాల కాల పరిమితి ఉంది, కానీ అది ఫిక్స్డ్ కాదు అన్నమాట. సో అది లోక్సభ అనేది ముందు కూడా డిజాల్వ్ అవ్వచ్చు. సో రాజ్యసభకి కాల పరిమితి 6 సంవత్సరాలు, కానీ ఈ కాల పరిమితి అందులో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించినది, సభకి సంబంధించినది కాదు. సభ అనేది కంటిన్యూస్ ఛాంబర్. 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ 172 రాష్ట్రాల శాసనసభల యొక్క
కాల పరిమితి. సో ఇది కూడా సేమ్ అన్నమాట. లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి 5 years, లెజిస్లేటివ్ కౌన్సిల్కి 6 years. సో దీంట్లో కూడా ఆ సభ్యులకి సంబంధించినటువంటి కాల పరిమితి ఇది అని మీరు నోట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో విత్ అనదర్ ఈ బిల్ పాస్ అయిపోయిన తర్వాత అది యాక్ట్ అయినప్పుడు మళ్ళీ మనము ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏమేమి చేసినారు, కొత్త డెఫినేషన్స్ ఏమేమి యాడ్ చేసినారు, ఆ కొత్త డెఫినేషన్స్ని అమెండ్మెంట్స్ని అన్నిటిని తీసుకొని మనము మళ్ళీ క్లాస్లో మీట్ అవుతాము. అంటిల్ దెన్ మంచిగా రివైజ్ చేయండి. కొన్ని MCQs కూడా చూపిస్తాను, ఒక 2-3 MCQs జస్ట్ చూడండి ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో ఒకసారి MCQs చూడండి. వాట్ ఈస్ ద నార్మల్ టెన్యూర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? సో ఇప్పుడు మనకి పైన చెప్పిన 2 కాన్సెప్ట్స్, ఒకటి 5 సంవత్సరాలు దీని యొక్క నార్మల్ టెన్యూర్, అండ్ ఇది ఫిక్స్డ్ టెన్యూర్ కాదు అని డిస్కస్ చేసినాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, నార్మల్ టెన్యూర్ ఏంటి అని అడిగినాడు. కాబట్టి ద నార్మల్ టెన్యూర్ ఈస్ 5 years, దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ 5. సో కొంతమంది మిస్టేక్ చేసి నో ఫిక్స్డ్ టర్మ్ ఆర్ నో ఫిక్స్డ్ టెన్యూర్ అని పెట్టే అవకాశం ఉంది. కానీ అందుకే క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్లో ఏమని అడిగినారు, నార్మల్ టెన్యూర్ అని అడిగినాడు. కాబట్టి 5 years ఈస్ ద ఆన్సర్. అయితే ఈ 5 yearsగా ఉన్నటువంటి నార్మల్ టెన్యూర్ ద సేమ్ పాయింట్ అప్లికేబుల్ టు ద లోక్సభ. లోక్సభకి కూడా సేమ్ పాయింట్ అప్లికేబుల్ అవుతుంది. లోక్సభకి కూడా 5 years టెన్యూర్ ఉంటుంది, కానీ అది నాట్ ఫిక్స్డ్ టెన్యూర్. సో అది ఫిక్స్డ్ టెన్యూర్ కాదు. సో అది లోక్సభ అయినా లేదా రాష్ట్రాల అసెంబ్లీ అయినా బియాండ్ 5 years కూడా పనిచేయవచ్చు. బియాండ్ 5 years కూడా పనిచేయవచ్చు. ఎటువంటి సందర్భంలో? అది ఆన్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ. సో జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 ప్రకారము ఎప్పుడైతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించడం జరుగుతుందో అప్పుడు పార్లమెంట్ ఒక చట్టం చేస్తుంది. ఇంపార్టెంట్ టు రిమెంబర్, పార్లమెంట్ ఒక చట్టం చేస్తుంది. ఆ చట్టం ద్వారా 1 year ఎట్ ఎ టైం లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క టెన్యూర్ని పొడిగించవచ్చు, యాజ్ వెల్ యాజ్ లోక్సభ యొక్క టెన్యూర్ని కూడా పొడిగించవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎంతమంది లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి రిటైర్ అవుతారు ఎవ్రీ 2nd year? అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి రిటైర్ అయ్యేటువంటి సభ్యుల సంఖ్య ఎంత అనంటే 1/3 మెంబర్. సో ఇక్కడ రాజ్యసభ అని పెట్టుకోండి, సేమ్ అన్నమాట. సో రాజ్యసభ నుంచి కూడా ఎవ్రీ 2nd year రిటైర్ అవుతారు. ఎంతమంది అనంటే 1/3. సో ఈ రిటైర్ అయినటువంటి పొజిషన్స్కి ఎవ్రీ 3rd year అంటే ఇమీడియట్గా వాళ్ళు రిటైర్ అయినటువంటి ఇమీడియట్గా దీనికి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అండ్ విచ్ ఆర్టికల్ స్పెసిఫైస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్? ప్రజల సభ అని అంటాం మనం లోక్సభని, దాన్ని హౌస్ ఆఫ్ ద పీపుల్ అని అంటాం. ఏ ఆర్టికల్ చెప్తుంది అని అంటే ఆర్టికల్ 83. సో ఆర్టికల్ 83 అనేది హౌస్ ఆఫ్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ రాజ్యసభ పెట్టుకోండి, హౌస్ ఆఫ్ ద ఆర్ ద కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్. సో రాజ్యసభకు సంబంధించిన డ్యూరేషన్ కూడా ఆర్టికల్ 83 చెప్తుంది. అది మనం ఇందాక డిస్కస్ చేసినాము. మరి ఆర్టికల్ 172 దేని గురించి చెప్తుంది? అది కూడా డ్యూరేషన్ గురించి, కాకపోతే లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన డ్యూరేషన్స్ గురించి అది చెప్తుంది. ఆర్టికల్ 82 డీలిమిటేషన్, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. ఓకే, తర్వాత అపాన్ కంప్లీషన్ ఆఫ్ ద ఈచ్ సెన్సెస్ who determines the readjustment of the seats in the Lok Sabha? సో సీట్ల యొక్క రీఅడ్జస్ట్మెంట్ కోసం డీలిమిటేషన్ కమిషన్ ని ఏర్పాటు చేస్తారు అని మనం చెప్పుకున్నాం. ఓకే, దేని ప్రకారము? ఆర్టికల్ 82 ప్రకారం. మరి ఎవరు డిటర్మైన్ చేస్తున్నారు అట్లా అంటే పార్లమెంట్ బై లా. సో పార్లమెంట్ ఒక చట్టం చేసింది, డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్. సో ఆ డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ద్వారా డిలిమిటేషన్ కమిషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఈ సీట్ల యొక్క రీఅడ్జస్ట్మెంట్ ని చూస్తుందన్నమాట. ఓకే, సో దాని తర్వాత రీఅడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది వస్తుంది. ఇది జనరల్ థింగ్. ఓకే, సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది ఏంటిది అనేది రిఫర్ చేయండి అని అడుగుతున్నాడు. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అక్రాస్ ద వరల్డ్ ఇది అసలే కాదు, ఓన్లీ ఇండియాకి సంబంధించింది కాబట్టి ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు.
సో కండక్టింగ్ లోక్సభ అసెంబ్లీ అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ టుగెదర్. సో ఇది అప్రోప్రియేట్ వర్డ్ అనమాట. టుగెదర్ కండక్ట్ చేయడం, సేమ్ డే కాదు, వరల్డ్ కాదు, నన్ ఆఫ్ ద అబవ్ కాదు. లోక్సభకి, అసెంబ్లీస్కి మరియు లోకల్ బాడీస్కి టుగెదర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. సో వెన్ వర్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ లాస్ట్ కండక్టెడ్ ఇన్ ఇండియా. సో గతంలో ఎప్పుడు చివరిసారి జరిగింది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని అంటే 1967. సో మనం చెప్పుకున్నాం కదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి భారతదేశంలో కొత్త ఏమీ కాదు చేసినాం, రైట్. సో గతంలో 51, 52లో ఒకసారి, తర్వాత 57, 62, 67 ఈ విధంగా మనకి ఎలక్షన్స్ అనేవి జరిగినవి. ఓకే, సో లాస్ట్ జరిగింది 1967లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సైమల్టేనియస్కి ఏమి ప్రాబ్లం అని అంటే ప్రీ మెచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ అండ్ అసెంబ్లీస్. సో మీరు పైన చూసినారు 5 సంవత్సరాలు ఉంది, కానీ అది ఫిక్స్ కాదు, ఎప్పుడైనా ఇవి డిజాల్వ్ అవ్వచ్చు. సో దానివల్ల ఈ ప్రీ మెచ్యూర్ డిజల్యూషన్స్ వల్ల సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి దెబ్బతిన్నవి అనేటువంటి పాయింట్ని మీరు నోట్ చేసుకోవాలి. సో 2 ఫేజెస్ ఎలక్షన్స్ ఇచ్చినారు. హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ 2 phases. సెకండ్ ఫేజ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్, ఫస్ట్ ఫేజ్లో అసెంబ్లీ అండ్ దానికి సంబంధించినటువంటి ఎలక్షన్. సో విచ్ న్యూ ఆర్టికల్ ప్రపోజ్డ్ టు సింక్రనైజ్ ద టర్మ్ ఆఫ్ ద లోక్సభ అండ్ అసెంబ్లీస్. సో అసెంబ్లీ మరియు లోక్సభల యొక్క టర్మ్ సింక్రొనైజ్ చేయడానికి ఆర్టికల్ 82 అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది కూడా ప్రవేశపెట్టినారు 324, కానీ టర్మ్ కి సంబంధించిన ఆర్టికల్స్ 82, 83 సో ఈ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి ఇదన్నమాట. సో మనం ఇంకా 82A ఏం చెప్తుంది అనేది క్లియర్ గా చెప్పలేదు, బట్ ఇక్కడ మీరు దీన్ని యూజ్ చేయవచ్చు. సో 83లో ఎలాంటి ఆర్టికల్స్ క్లాజెస్ యాడ్ చేయలేదు, సో కాబట్టి ఇది కాదు, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమే లేదు. ఓకే, సో ఇంకా మనము వీటిని చూడలేదు కాబట్టి ఈ క్వశ్చన్ని మనం ఇగ్నోర్ చేద్దాం. ఇది ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల ఎక్స్పెండిచర్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ బెనిఫిట్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్. సైమల్టేనియస్ ఎలక్షన్ వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే ఓటర్ ఫటిగ్, ఎస్. బెటర్ గవర్నెన్స్, ఎస్. ప్రివెంట్స్ ఐడెంటిటీ పాలిటిక్స్, ఎస్. అండ్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఇది కాదు అనమాట. ఎందుకనంటే సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క అవసరం అనేది ఉంటుంది, సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క అవసరం అనేది పెరుగుతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎలక్షన్స్ జరిగేటప్పుడు అమల్లో ఉండేటువంటి రూల్స్ని మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి అంటాం. విచ్ గవర్నెన్స్ ఛాలెంజ్ ఈజ్ మిటిగేటెడ్ బై ఫ్యూవర్ ఎలక్షన్స్, అంటే తక్కువ ఎలక్షన్స్ లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయటం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కువ సార్లు అమలు చేయాల్సిన అవసరం ఉండదు అనేటువంటిది దీంట్లో ఉన్న కాన్సెప్ట్ అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ MCQs అండ్ ఈ టాపిక్ని మీరు క్లియర్గా చదివితే సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఫర్ షూర్. సో తప్పకుండా మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది అన్నమాట. ఓకే, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ ప్రిపేర్ వెల్, హ్యావ్ అ గుడ్ టైం.